ఎవరిగా నమస్తే అండి. రాత్రి సాక్షి టీవీలో ఒక డిబేట్ చూశానండి. రాత్రి సాక్షిలోని అలాగే నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్లో అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వీళ్ళు మాటలు ఎలా ఉన్నాయంటే, అసలు ప్రభుత్వం శాసన మండలిలో చర్చ అంటే ఎందుకు భయపడిపోతుంది, శాసన మండలిలో ఎందుకు చర్చించట్లేదని చెప్పేసి అని ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. వాళ్ళ వర్షన్ వాళ్ళదే. ఇది ప్రభుత్వం భయపడిపోతుందని ఇంకొక రకంగా వీళ్ళ రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్న మనం ఒక వీడియో చూసాం. వీళ్ళు బాయ్కట్ చేస్తున్నామని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఆ విరామ సమయంలో ఎవరో లేని సమయంలో వీళ్ళు లోపలికి వచ్చి వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్నారు. ఈరోజు నేను చాలా స్పష్టంగా ఏం చెప్తానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే శాసన మండలిని ఉద్దేశించి ఆ రోజు 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో అనుమతించలేదని చెప్పేసి అని ఆ రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, శాసన మండలిలో మేము రద్దు చేస్తున్నాం, శాసన మండలి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అది మన పేద రాష్ట్రానికి భారం, సంవత్సరానికి దాదాపు 60 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ప్రజలు మనల్ని శాసనసభకి ఎన్నుకున్నారు, ఏం జరిగినా సరే శాసనసభలోనే జరగాలి, శాసనసభలో జరిగేది మాత్రమే ఫైనల్, ఇది మాత్రమే ప్రజల నిర్ణయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, నేను మాట్లాడిన మాటలు కాదు, ఆ రోజు శాసన మండలిని ఉద్దేశించి మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి తీర్మానం చేసి ఆ తర్వాత మాట్లాడిన మాటలో ఒకసారి వినిపిస్తాను. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ఆ వీడియో వినిపించే ముందు ఈ రద్దుకి ఏదైతే తీర్మానం చేస్తారో ఒకసారి ఆ వీడియో వినిపిస్తామనండి. I request CM to move the statutory resolution. Adhiksha, I beg to move the following statutory resolution. The Legislative Assembly of the State of Andhra Pradesh resolves that the Legislative Council of the state be abolished. శాసన మండలికి రద్దుకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అందరూ కూడా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత శాసన మండలి రద్దుకు సంబంధించి ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నాం, దానివల్ల లాభ నష్టాలు ఏంటి, అసలు మనకి శాసన మండలి ముఖ్యమా శాసనసభ ముఖ్యమా, మనకి శాసన మండలి కాదు ముఖ్యం, శాసనసభ ముఖ్యం, మనకి ప్రజలు మనల్ని నేరుగా ఎన్నుకున్నారు కాబట్టి మండలి కంటే శాసనసభే మనకు ముఖ్యం అని చెప్పేసి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. వీడియో కొద్దిగా దాదాపు ఒక 5.5 నిమిషాలు ఉంది. కొద్దిగా ఓపికతో వింటే ఆ రోజు మండలిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడారు, ఈ రోజు ఈ పెద్ద మనుషులు సాక్షిలో కావచ్చు లేదంటే ఎమ్మెల్సీలు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి ఏమని మాట్లాడుతున్నారు అనేది మనకు క్లారిటీ వచ్చింది. ప్రజల ప్రభుత్వం ఇష్టాల ప్రకారం నడుస్తుందా లేక ఓడిన నాయకుడు ప్రయోజనాలు ఆయన ఇష్టాల ప్రకారం నడుస్తుందా అన్నది కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, మండలి అనేది సలహాలు సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి అధ్యక్ష. కానీ బిల్లుల్ని చట్టం కాకుండా నిరోధించే సభగా ఇవాళ మారిన పరిస్థితిని కూడా మనమంతా గమనిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి సభలు అధ్యక్ష తప్పు అని తెలిసి కూడా, తప్పును ఒప్పుకొని కూడా, అయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న ఈ మండలిని చూస్తే అధ్యక్ష, హత్య చేయడం తప్పు, నేరం, అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఆ తప్పును చెయ్యనివ్వకుండా మనం ఆపాలనా వద్దా అని కూడా ఆలోచన చేయాలని కూడా గట్టిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష రాజ్యాంగ రచన కోసం
ఏర్పాటు చేసిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అధ్యక్ష అప్పట్లో రాష్ట్రాలలో రెండో సభ అంటే మండలి ఉండాలా వద్దా అనే చర్చలో అధ్యక్ష 10 మంది సభ్యులు పాల్గొంటే అందులో మెజారిటీ సభ్యులు ఈ సభలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదని, ఇది అనవసరమని, డబ్బు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు అధ్యక్ష. విన్నారు కదా, ఇంకా ఉంది వినిపిస్తా. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు విన్నారా? ఈ సభకి ప్రాముఖ్యత ఉండదు, ఈ సభలో మనం ఏం మాట్లాడినా కానీ వృధా, ఈ సభకి చట్టబద్ధత లేదు, ప్రభుత్వాలకి అంటే రాష్ట్ర ప్రజలకి ఈ సభ అనేది ఒక భారం. ఆ రోజున మాట్లాడిన మాటలు, ఆ రోజు ఈ సందర్భంలో మాట్లాడాడు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు 3 రాజధానులు అని చెప్పేసి అని. ఆ 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదించబడలేదని చెప్పేసి అని ఆ రోజు శాసన మండలినే రద్దు చేయాలని చెప్పి చూసి ఒక తీర్మానం చేసి, తీర్మానం అనంతరం కూడా శాసన మండలిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. మరి వాళ్ళ మీరు ఏ విధంగా అడుగుతారండి? శాసన మండలిలో చర్చ ప్రభుత్వం భయపడిపోతుందని. ప్రభుత్వం ఏం భయపడకపోవట్లా, చర్చకు సిద్ధం అని చెప్పేసి అన్నా సరే ఆ కౌన్సిల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఆయన చర్చకు అనుమతించకుండా ఒక పక్క వీళ్ళేమో వ్యతిరేక నినాదాలు ఏదో రకంగా అల్లరి చేసి బాయ్కాట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఆయనేమో చర్చకేమో అనుమతించట్లేదు. మీరు ఇక్కడేమో పైకేమో డ్రామాలు ఆడుతున్నారు, కౌన్సిల్లో చర్చించట్లేదు, మండలిలో చర్చించట్లేదు. ఆ రోజున మీరు మాట్లాడిన మాటలకు మీరు కట్టుబడి ఉంటే ఈరోజు కల్తీ నెయ్యి గురించి, తిరుమల లడ్డూ గురించి చర్చ ఎక్కడ జరుగుతుందండి? అసెంబ్లీలో జరగాలి. మీరు మాట్లాడిన మాటల ప్రకారం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం చర్చ ఎక్కడ జరగాలి? అసెంబ్లీలో జరగాలి, మండలిలో కాదు. నేను మొన్న చెప్పాను రీసెంట్గానే, మాట్లాడాను. ఇంకా బోర్డు వీడియో ఉంది. ఇంకా 28 రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి, ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వెనకాతల అవసరం లేదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా, విన్నారా మీరు? వెనకాతల మనకి శాసన మండలి లేదు అని అరుస్తున్నారు కదా, ఆ అరిచిన వ్యక్తుల్లో, ఆ అరిచే వ్యక్తుల్లో ఈరోజు బొత్స సత్యనారాయణ ఉన్నాడు కదా, మీ కౌన్సిల్ లీడర్, ఆయన కూడా అక్కడే ఉన్నాడు, మంత్రి హోదాలో ఉన్నాడు. ఆ రోజు క్యాబినెట్ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు శాసన మండలిలో జరగాలని చెప్పేసి పట్టెట్టేస్తారు. ఆ రోజు శాసనసభలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలుగా కొంతమంది శాసన మండలిలో కూడా ఉన్నారు. ఇవాళ వాళ్ళే వాదించేస్తున్నారు ఎక్కువ. మరి గతంలో మీరు ఆమోదించారు, మీరు తీర్మానం చేశారు, మీరు మామూలుగా మంత్రివర్గ సమావేశంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు నిర్ణయం తీసుకున్న అనంతరమే కదా శాసనసభలో ప్రవేశపెట్టింది, శాసనసభలో తీర్మానం చేసింది అప్పుడే కదా. మరి ఆ రోజు మీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి కదా. ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండకుండా ఇక్కడికి వచ్చి ఎవరికండి మీరు అప్పబాయ కూరలు చెప్పేది? మాట్లాడండి, ఇంకా మాట్లాడండి అధ్యక్ష. మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతో ఏనాడో పెట్టిన ఈ పెద్దల సభ అవసరం ఏకంగా అధ్యక్ష ఇంతమంది పిహెచ్డీలు ఉన్న సభ మన శాసనసభలోనే ఉన్నారు అధ్యక్ష. అప్పుడు ఇప్పుడు కాదులే, ఇంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు. అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటలేవన్నీ కూడా మెజారిటీ అంతమంది చదువుకున్న వ్యక్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు అందరూ ఉన్నారన్నా సరే అదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సభలో కూర్చున్నప్పుడు కూడా పచ్చిబూతులు మాట్లాడేసేవారు. వీళ్ళు ఉండగా శాసన మండలి ఎందుకు అని చెప్పేసి అని మాట్లాడాడు. అధ్యక్ష మన సభలోనే, మన అసెంబ్లీలోనే ఇంతమంది మెడికల్ డాక్టర్స్, ఇంతమంది లాయర్స్, ఇంతమంది ఇంజనీర్లు, అవును, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, మంచిది, ఇంతమంది అంగన్వాడీ టీచర్ కూడా ఉన్నారంట, యాక్టర్లు, అబ్బో, ఇంతమంది రైతులు,
చివరికి ఫారెన్ రిటర్న్ కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. మంచిది అధ్యక్ష, చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అబ్బో, అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష, ఇగో ఇంతమంది ఈ పన్నాడు ఎవరో తెలుసా? కురసాల కన్నబాబు. ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి మీరు మండలంలో చర్చించండి, మండలంలో చర్చించండి, మండలంలో చర్చించండి, మండలంలో ఎందుకు చర్చించట్లేదు? ఒక పక్క చర్చని ఆ చర్చ రాకుండా అడ్డుకునేది వీళ్ళే, ఎందుకు చర్చించట్లేదని చెప్పేసి అని మాట్లాడేది వీళ్ళే. వీళ్ళే వసత్నారాయణ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కురసాల కన్నబాబు ఉన్నాడు. ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారు. మండలి రద్దుకు తీర్మానం చేసింది మీరే, పైగా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాను మాట్లాడండి. ఇంకా బోల్డ్ ఉంది జ్ఞానగులికలు వినండి. సభ ఇక్కడే ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఉన్నాడు, ఇది మళ్ళీ వినిపిస్తా. అవసరం ఏమి? ఇంతమంది విద్యులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్ గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. రైట్, వెనకాతల నుంచి వద్దు అంటున్నారు. మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అంటే 60 రోజులు జరుగుతుంది అనుకుంటే సభ రోజు ₹1 అధ్యక్ష. రోజు ₹1 ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుంది అనుకుంటే సంవత్సరానికి 60 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అధ్యక్ష, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో అసలు మండలాలు లేవు అధ్యక్ష. మండలాలు మరి ఇటువంటి సభలు ఉండాలా లేదా అని కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇటువంటి మండళ్ళు ఉండడం వల్ల ప్రజలకు మేలనేది జరుగుతుందా లేదా అన్నది అది ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ శాసనసభలో శాసన మండలిని ఉద్దేశించి దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు, రాష్ట్రానికి దాదాపు సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికి చట్టబద్ధత లేదు, విద్యావంతులు ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల మనల్ని నేరుగా శాసనసభకు మాత్రమే ఎన్నుకుంటారో శాసన మండలికి కాదు. నేను మాట్లాడిన మాటలు కాదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. మరి ఈ రోజున మీరు అసెంబ్లీలో చర్చించుకుంటా సిగ్గు లేకుండా శాసన మండలి ఎలా అంటారండి? మీరు శాసన మండలిలో మీ ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు, మీకు బలం ఉందనా కదా? చైర్మన్ మీకు సంబంధించిన వ్యక్తే కాబట్టి చర్చకు వచ్చినప్పుడు ఎట్టోగట్ట చైర్మన్ అడ్డుకుంటాలని చెప్పేసి ఉద్దేశంతోనే కదా. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ కూడా. మేము కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. శాసన మండలిలో ఎందుకంటే మండలిలో ఎందుకు చర్చించాలి? శాసనసభలో చర్చించండి, అసెంబ్లీలో చర్చించండి. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా, ఓడిపోలేదు కదా. గెలిచిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకడు. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు. అసెంబ్లీకి వెళ్ళి ఇదే కల్తీ నెయ్యి గురించి, ఈ తిరుమల లడ్డూ గురించి ఒకసారి అక్కడ మాట్లాడితే అయిపోద్ది కదా. అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీలో మాట్లాడుకుంటా సాక్షిలో కొంతమంది పొరంబొగ్గలను తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి అమ్మ కాశ్మీరా గారిని తీసుకొచ్చి ఆడు పొలికూరికేసి ఆడు బీపీలు తెచ్చుకొని రథపొడత పోతాడేమో అని చెప్పేసి అనుమానం కలిగేస్తుంది మాకు. ఆడు రకరకాలుగా కేకలు వేస్తాడు. మాకు ఇంకో దూడపెదవాడు ఉన్నాడు, ఆడు పేరేదో పాషానో గేషానో ఉంది. ఆడు పిచ్చి పిచ్చి లాజిక్లను తీసుకుని వస్తాడు ఆడు. ఇంకో కొంతమంది మేధావులు ఉన్నారు. వీళ్ళంతా కూర్చొని వాళ్ళ సాక్షిలో కూర్చొని మీ ఇష్టానుసారంగా హెరిటేజ్ అని ఇందాపూర్ అని చెప్పేసి అని రకరకాలుగా విష ప్రచారాలు చేస్తూ ఉంటే మీకు ఏమాత్రం కూడా సిగ్గుచరం అనిపించట్లేదా? మీకు ఆ రోజునేమో మండలి అవసరం లేదా? ఆ రోజు మనం 3 రాజధానులకి బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి ఆ రోజు మండలి రద్దు చేసేద్దామని చెప్పేసి అని తీర్మానం చేసేసారా? ఇవాళ మాట్లాడితే మండలి మీకు దిక్కైందా? అంటే ఒక మాట మీద నిలబడరేమో. ఆ రోజు ప్రాధాన్యత లేదు, అవసరం లేదు, ప్రభుత్వానికి భారం, ప్రజలకు భారం, చట్టబద్ధత లేదని మాట్లాడిన మీరు ఇవాళ శాసన మండలిలో చర్చ జరగాలని చెప్పేసి ఏ విధంగా అడుగుతారండి? మీరు అడగకూడదు కదా. శాసనసభలో చర్చించాలి కదా. మీరు చెప్పిన లాజిక్లే కదా. మరి మీరు మర్చిపోతే ఎలాగండి? అంటే జనాలు గొర్రెలు అనుకుంటున్నారు కదా మీరు. జనాలకు ఏమీ తెలియదులే. నేను చాలా సందర్భాల్లో చెప్పా, వీళ్ళ స్ట్రాటజీ ఒకటే. నిన్న మాట్లాడిన మాటలు ఈరోజు జనాలు మర్చిపోతారులే, జనాలకి ఏం గుర్తుండవు.
మనం ఎన్ని మాటలన్నా మాట్లాడచ్చు. ఆ రోజు మండలు వద్దన్నారు, ఈరోజు మండలు కావాలంటున్నారు. మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మీకు నచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడతారు. అవసరమైతే ఈసారి శాసనసభ వద్దు మాకంటారు. నేను ముఖ్యమంత్రి, నేను ఉన్నాను కదా, నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అయిపోద్ది కదా, ఏ నిర్ణయం తీసుకున్నా నేనే తీసుకోవాలి కదా, నేను ఎట్టా అంటే అట్టాగే కదా, మన వాళ్ళంతా కూడా ఇంకా అవసరం లేదులే అని చెప్పేసి అని అంటాడు. అంతేనే, ఏం తలా తోకలేని మాటలన్నీ కూడా మీ అవసరానికి మీరు ఎట్టా పడితే అట్టా ఏది పెడితే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే జనాలు పిచ్చోళ్ళ. సోషల్ మీడియా యుగంలో ఉన్నామండి. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మాట్లాడేది, కనీసం ఇప్పుడు నేను మాట్లాడేది చూసే వ్యక్తులు ఇది నిజం మాట్లాడుతున్నాడు అబద్ధం మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవాలన్నా సరే ఇవాళ ఏమీ లేదు. జస్ట్ అనేక రకాలు వచ్చినాయి, ఏఏలు గీఏలు, మనకి టెక్నాలజీ మారింది. వీడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు గూగుల్లో కొడితే అట్లా తెలిసిపోద్ది నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది. మరీ ఊరికే జనాలందరినీ పిచ్చోళ్ళ కింద లెక్కేసి మన కార్యకర్తలు ఉన్నారులే కొంతమంది గొర్రెల మంద, మన ఎటువంటి తెడ్డు అంటారులే, కనీసం వాళ్ళన్నా నమ్మిద్దాం అనే తాపత్రయం తప్పితే మీ వాదనలో ఎక్కడైనా సరే నిజాయితీ ఉందా అండి? మరి ఆ రోజున చట్టబద్ధత లేదని మాట్లాడిన మీరు ఇవాళ మండలంలో చర్చించాలని చెప్పేసి మీరు ఎలా మాట్లాడుతున్నారో మాట్లాడకూడదు కదా. అసెంబ్లీలో కదా చర్చించాల్సింది, అసెంబ్లీలో మాట్లాడండి. ఆ రోజు మీరు 3 రాజధానుల గురించి అక్కడ తీర్మానాలు చేశారు కదా, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు కదా. మరి ఈరోజు ఏమైపోయిందండి అది? ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? మెయిన్ లాజిక్లను ఎందుకు వదిలేశారు? మెయిన్ పాయింట్లను ఎందుకు పక్కన పెట్టేశారు? 250 కోట్ల రూపాయలు తినేశారు. వాడింది అసలు నెయ్యే కాదు, 38 మందిని నిందితులుగా చేర్చారు. చిన్నప్పని ఎవరో వైవి సుబ్బారెడ్డి పియ్యే. ఆ డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళినాయి ఏంటి, ఆ లావాదేవీల వ్యవహారం ఏంటి అనేది అన్నీ త్వరలో బయటకు వస్తాయి. అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి సిబిఐ తేల్చినప్పుడు మరి మీరు ఎందుకండి చర్చకి వెనకాడుతున్నారు? మండలే అని చెప్పేసి అని మన సాక్షిలోనో లేదంటే మన ఎమ్మెల్సీల చేత ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడితే అయిపోద్దా? మరి మీరు చెప్పేదానికి కాస్త వాస్తవానికి దగ్గరగా ఉండాలి కదా, ప్రజలు నమ్మాలి కదా. లేదులే అవన్నీ అవసరం లేదు, మన గోర్ల మంది ఎట్టా అయితే అట్టా అని చెప్పేసి అని ఒక భ్రమలో బతికేస్తున్నారు కదా. మరి దానికే సమాధానం చెప్తారు? ఆ రోజు ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, సభలో ఉన్న వ్యక్తులు మాట్లాడారు. చాలామంది వ్యక్తులు, మంత్రులు, అప్పుడు మంత్రులు కొడాలని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అప్పటికి ఇంకా అంబటి రాంబాబు ఇంకా మంత్రి అవ్వాలన్నట్టుంది, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, చాలామంది మాట్లాడారు. అప్పుడు మంత్రులు చాలామంది ఇదే శాసనమండలిని ఉద్దేశించి చట్టబద్ధత లేని సభ మాకు అవసరం లేదు, మాకు ప్రాధాన్యం శాసనసభ మాత్రమే, శాసన మండలి కాదు, దేశంలో ఎక్కడా లేదు, కేవలం ఒక 8 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది, మిగిలిన రాష్ట్రాలు పరిపాలించట్లేదా, అక్కడ గవర్నెన్స్ లేదా, మనకు అవసరమా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు మరి ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదండి? మీరు ఈరోజు కూడా మాట్లాడాలి కదా. శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధం, శాసన మండలిలో చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమే. అక్కడ మీరు కావాలని చెప్పేసి అడ్డుకొని తిరిగి ప్రభుత్వం పైన బురద చల్లడానికి చూస్తూ ఉంటే మిమ్మల్ని లేచి పిచ్చి కొట్టాలి. ఇంకా అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, మనకి ఎలా వీలు కుదిరితే అలా జనాలు చూసి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు, అంతేనా? ఎప్పటికైనా సరే ఈ కల్తీ నెయ్యి మీద చర్చకి మీరు ముందుకు వచ్చి శాసనసభలోనే చర్చిద్దాం, మేము సిద్ధం, మేము 11 మంది వస్తాం, జగన్మోహన్ రెడ్డి అరగంట మాట్లాడతాడా పోగొని మాట్లాడతారా అని చెప్పేసి అనేది తర్వాత సంగతి. ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవాలి కదా, మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా, కనీసం ప్రభుత్వం ఏం చెప్తుందో వినే ప్రయత్నం చేయాలి కదా. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, రెండూ తీసుకొని రండి. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ప్రభుత్వం చెప్పుద్ది, ఇదిగో మీరు ఎలా చేశారు 19 నుంచి 24 వరకు ఇన్ని లక్షల కేజీలు నెయ్యి వాడారు, ఇన్ని కోట్ల రూపాయలు తినేశారు, ఇక 38 మంది నిందితుల పేర్లు, వాళ్ళు టీటీడీ ఉద్యోగస్తులు, వాళ్ళని నియమించింది ఎవరో, టీటీడీ మాజీ చైర్మన్లు ఎవరో, వాళ్ళు పిఏలు ఎవరో, ఇందులో ఎవరా హస్తం ఉంది ఏంటి అనేది ప్రభుత్వం చెప్పుద్ది. మీ దగ్గర ఏమైనా దానికి తగ్గట్టు సరైన ఆధారాలు ఏమైనా ఉంటే అక్కడే చెప్పండి. వాళ్ళకి మీకు సంబంధం లేదంటారా, మీరు నియమించలేదంటారా, ఇంకోటి మాట్లాడతారా, మీకు అనుకూలంగానే మీరు మాట్లాడుకుంటారు కాబట్టి మీరు ఎలా పడితే అలా మాట్లాడుకోవచ్చు. అక్కడ ప్రజలు చూస్తారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, అప్పుడు తేలిపోద్దిగా. ఇంత రచ్చ ఎందుకండి? ఇది వెనకడికి ఒక సామెత ఉంది, ఏడుతున్నాను ఎందుకంటే ఎగ్గొట్టినందుకని. అందుకు ఎల్లరో చర్చ జరగనెవరో, దీనిపైన వాస్తవాలు ప్రజలకు తెలిసే ప్రయత్నాలు చేయనివ్వరు, ప్రజలకు తెలియనివ్వరు, ఏదో రకంగా మనకి ఎంత చెప్పి విష ప్రచారం మాత్రమే వచ్చింది. పైగా ఏమైనా మాట్లాడతారంటే పైగా నేను కొన్ని పేర్లు ప్రస్తావిస్తే బాగోదు, పైగా ఏడుస్తారు మళ్ళీ నన్ను అలా అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు అని చెప్పేసి అని.
దేవుడితో రాజకీయాలు చేయడం అనేది మహాపాపమండి అంటాడు. మరి అంత లాజిక్ తెలిసిన ఎతోకే గతంలో జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 మధ్యలో 19 ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు పింక్ డైమండ్ అని చెప్పేసి ఒకటిని ప్రస్తావించి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, లోకేష్ గారి ఇంట్లో ఉందని చెప్పేసి అని ప్రచారం చేశారు. విజయసాయి రెడ్డి మాట్లాడాడు, వైసీపీ నాయకులు మాట్లాడారు. ఆ రోజు మన సాక్షి పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేసారు పింక్ డైమండ్ అని చెప్పేసి అని బొమ్మేసి. ఆ రోజు దేవుడితో రాజకీయాలు చేసినట్టు కాదా? ఆ రోజు మీరు చేసింది ఏంటి? ఈరోజు మేధావులు ముసుగులో మాట్లాడి కొంతమంది పోరంబోకి యాదవుల గురించి నేను చెప్తున్నాను. ఇది దేవుడితో రాజకీయాలు చేయకూడదని నీతులు చెప్పి మీరు మొదలెట్టింది ఎవరండి? దేవుణ్ణి రాజకీయంగా వాడుకోవాలని చూసింది ఎవరో జగన్మోహన్ రెడ్డి. వర్కౌట్ అయింది అది. 2019 ఎన్నికల్లో 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టేసి ప్రధానంగా మూడు అంశాలు. 1 బాబాయ్ గొడ్డల పోటు, 2 కోడికత్తి, 3 పింక్ డైమండ్. ఈ 3 కదా. ఈ 3 బాగా వర్కౌట్ అయినాయి జగన్మోహన్ రెడ్డికి. మరి ఆ రోజున ఈ మేధావులు అందరూ ఆ రోజున ఎందుకు మాట్లాడట్లేదు దేవుడితో రాజకీయాలు చేయడం ఏంటని చెప్పేసి అని. మరి హిందువుల్ని అంటే హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీస్తూ అన్ని మతస్థుల్లో తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించి అన్ని మతస్థులందరినీ కూడా టీటీడీలో ఉద్యోగస్తులుగా చేర్చి నెయ్యిలో ఇంత దారుణానికి ఒడిగడితే మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడితేనేమో దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయాలు చేస్తారా అని చెప్పేసి వాగుతారా? అంటే మాకు స్వేచ్ఛ లేదా? అంటే హిందువులకు స్వేచ్ఛ లేదండి. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ మాట్లాడవచ్చు, అది తప్పులేదు వాళ్ళకి. ముస్లిమ్స్కి అన్యాయం జరిగితే ముస్లిమ్స్ మాట్లాడవచ్చు, అది తప్పు అనిపించదు వాళ్ళకి. మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, మా ఆచారాలు మా సాంప్రదాయాలను కించపరిచినప్పుడు మేము మాట్లాడితే మాత్రం అదిగో హిందువు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి మమ్మల్ని ప్రతి ఎదవా మమ్మల్ని ఖండించి చూటాడే. మాకే స్వేచ్ఛ లేదు. ఈ సెక్యులర్ ముసుగులో ఉండే కొంతమంది పోరంబోకి ఎదవలందరూ కూడా మేము మాత్రమే కనబడతారు, హిందువులు మాత్రమే కనబడతారు. వీళ్ళకి మిగిలిన వాళ్ళు ఎవరో కనబడరు. కొంతమంది స్వాములు కావచ్చు, లేదంటే ఈ కొంతమంది హిందూ మతానికి సంబంధించి కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో గట్టా మాట్లాడుతూ ఉంటారో చెప్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారు. కానీ ఇతర మతాల జోలికి పోరు. మీరు చూసారు ఎప్పుడైనా? మాకు పోరంబొగ్గాడు అంటాడు, ఆడి పేరు మార్చుకొని తిరుగుతూ ఉంటాడు, యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది. ఆడు మాట్లాడితే హిందువులనే టార్గెట్ చేస్తాడు. ఈ మాట్లాడుతూ సెక్యులరిజం అంటాడు. ఇలా సెక్యులరిజం అంతా కూడా హిందువుల మీద మాట్లాడడానికే ఉంటుంది. ఇంక ఇతర మతాల జోలికి పోలేరు, పోతే చెక్కేస్తారని భయం. ఇప్పుడు మేము ఊరుకుంటున్నాం కదా అని చెప్పేసి అంతేనా? సరే, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మతాలు వాళ్ళ ఇష్టం, ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టం. ఒకరి దేవుళ్ళని కించపరచకూడదు. అలాగని చెప్పేసి మా మతాల జోలికి, మా ఆచారాల జోలికి, మా సాంప్రదాయాల జోలికి వచ్చి మమ్మల్ని కించపరుస్తూ మా మనోభావాలు దెబ్బతీసి తిరుమల వెంకటేశ్వర స్వామికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది పోయి ఒకడు ఏకగాళ్ళకి ఇచ్చేసినప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయరా అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి అడ్డగోలుగా సమర్థించారు జగన్మోహన్ రెడ్డిని. ఇవ్వకూడదు. అది మా సాంప్రదాయాన్ని కించపరిచినట్టు, అగౌరవపరిచినట్టు. ఎక్కడా లేదు అది. అలా ఇచ్చినట్టు ఎక్కడ దాఖలా లేవు. అదే జగన్మోహన్ రెడ్డి అదే తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూర్చొని తన వైవి సుబ్బారెడ్డి గారి భార్య వరుసకి పిన్ అవుద్ది అనుకుంటా ఈయనకి, జగన్మోహన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అని చెప్పేసి అని మాట్లాడితే కనీసం అక్కడున్న వ్యక్తులు కొంతమంది హిందువులు అక్కడున్న వీళ్ళు ఎవరు ఖండించలేకపోయాడు. ఎందుకు మరి? ఆ రోజున మా హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా అండి? మా పండగలు వచ్చినప్పుడు ఏ పండుగ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కనీసం మమ్మల్ని గౌరవించడం పక్కన పెట్టేస్తే ఇంట్లో సెట్ వేసేసుకున్నాడు, గుడి సెట్ వేసేసుకున్నాడు ఇంట్లో. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించరండి? ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో ఏదో ఒక టెంపుల్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏదో హోమాలు యజ్ఞాలు చేస్తారు కదా, పూజలు లాంటివి కూర్చున్నాడు. ఒకడే ఎందుకు కూర్చోవాలి? ఎందుకు కూర్చున్నాడండి? ఒకవేళ వెళ్ళాలనుకుంటే కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళరండి? మేము అనకూడదు అట్ట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, మేము క్రిస్టియన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనకూడదు అట్ట. ఎందుకు అనకూడదు? అదేం భూతేం కాదు.
ఇప్పుడు హిందువులే అంటారు, ముస్లిమ్స్ అంటారు, క్రిస్టియన్స్ అంటారు. అవేం భూతపదాలు కాదు. అలా మాట్లాడకూడదట. ఎందుకు మాట్లాడకూడదండి? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ అంటాం, తప్పే ఉంది అందులో. ఆయన చెప్పిందే కదా. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చెప్పాడు, నేను రోజు ప్రేయర్ చేసుకుంటానండి, బైబిల్ చదువుతానండి, నాకు బైబిల్ చదవదని నిద్ర పట్టదండి అని చెప్పేసి. తప్పేమి కాదు, అది మేమే కించపరచట్లేదు, అది వాళ్ళ అభిప్రాయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి ఇష్టపడతాడు, తప్పలేదు అందులో. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి? అదే జగన్మోహన్ రెడ్డి హిందువుల్ని కించపరుస్తాడు, హిందూ దేవుళ్ళని, హిందూ సాంప్రదాయాల్ని, మమ్మల్ని అవమానపరుస్తాడు. ఇది వాస్తవం. అది మేము అదే కదా మాట్లాడేది. మేమేమీ వేరే మతం గురించి మాట్లాడట్లేదు, వేరే మతానికి సంబంధించిన సాంప్రదాయాల గురించో లేదంటే ఇంకో దాని గురించో మేము మాట్లాడట్లేదు. మా మతంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి, మా మతాన్ని ఎలా పాటించాలి, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, యాగాలు యజ్ఞాలు చేసినా, ఏం చేసినా సరే పెళ్ళైన పురుషుడు సతీ సమేతంగా చేయాలి, అది పద్ధతి. అవి మా సాంప్రదాయం అని చెప్పేసి మేము మాట్లాడుతున్నట్టే కొత్తగా ఇలా మాకు సాంప్రదాయాలు నేర్పుతున్నారు వీళ్ళంతా కూడా. వద్దండి, అంత విధానం అవడం అవసరం లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చేమో గాక, నేను కాదనట్లేదు. జరిగినట్టు ఒప్పుకోవాలి. ఆ రోజునే ఖండించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇంకా అనవసరంగా దీని మీద మీరు మండలంలో చర్చించాలి, అక్కడ చర్చించాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే మీరే ఎరుపప్పులు అయిపోతారు. మీకు నిజంగా ఎలాంటి అవినీతి చేయకపోతే, అందులో మీ పాత్ర ఏమీ లేకపోతే ధైర్యంగా వెళ్ళి శాసనసభలో ఇదే అంశం గురించి మీరు చర్చించండి. అంతే తప్పితే ఏదో వెనకటికి సామెత ఉంది, మింగలేక మంగళవారం అని చెప్పేసి అని, అలాగా వీళ్ళు శాసనసభకి వెళ్ళలేక శాసన మండలిని అడ్డం పెట్టుకొని ఇక్కడ వెళ్ళాక అక్కడ వెళ్ళాక డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి బాగా.